దశాబ్దాల క్రితం భారత్లో ఆలయాలపైన జరిగిన దాడులు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో రిపీట్ అవుతున్నాయా? ఒకప్పుడు భారత్లో ఏ రకమైన సాంస్కృతిక విధ్వంసం జరిగిందో ఇప్పుడు అదే విధ్వంసం బ్రిటన్లో జరుగుతోందా అంటే అవుననే అంటున్నాయి బ్రిటన్లోని హిందూ సంఘాలు. భారత్లో గతంలో వందలాది హిందూ ఆలయాలను కూల్చివేసి వాటి స్థానంలో మసీదులు నిర్మించిన చేదు చరిత్రను మనం చదువుకున్నాం. తాజాగా బ్రిటన్లోని పీటర్ బరోలో అదే జరుగుతోంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఉన్న ఏకైక హిందూ ఆలయాన్ని ఒక ముస్లిం సంస్థకు విక్రయించి అక్కడ మసీదు నిర్మించడానికి అనుమతులు ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. బ్రిటన్లో హిందూ వ్యతిరేక భావజాలం, హిందూ ఫోబియా ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. ఇంతకీ బ్రిటన్లో అసలేం జరుగుతుంది? ఏకైక రామ మందిరాన్ని మసీదుగా మార్చడానికి అనుమతులు ఎందుకు ఇస్తున్నారు? యూకే పూర్తిగా ఇస్లామిక్ దేశంగా మారిపోతుందా? వాచ్ ఇట్. మళ్లీ హిందూ వ్యతిరేక నిర్ణయంతో రెచ్చిపోయిన బ్రిటన్ రామమందిరాన్ని మసీదుగా మార్చేందుకు అనుమతులు. హిందూ వ్యతిరేక బ్రిటన్ ఇస్లామిక్ దేశంగా మారిపోతోందా? చరిత్రను ఒకసారి పరిశీలిస్తే భారత్పై దండయాత్రలు చేసిన మొఘలులు, ఇతర ఇస్లామిక్ ఆక్రమణదారులు స్థానిక సంస్కృతిని దెబ్బతీయడానికి హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నో పవిత్ర స్థలాలు ధ్వంసం చేసి వాటి పునాదులపైనే మసీదులు నిర్మించారు. నాటి భౌతిక దాడుల స్థానంలో నేడు బ్రిటన్ వంటి ఆధునిక దేశాలు చట్టపరమైన లొసుగులను, ఆర్థిక బలాలను ఉపయోగించుకుని హిందూ ప్రార్థనా స్థలాల్ని మసీదులుగా మార్చే సరికొత్త వ్యూహం అమలవుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే బ్రిటన్లోని పీటర్ బరోలో 4 దశాబ్దాలుగా వేలాది మంది హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న న్యూ ఇంగ్లాండ్ కాంప్లెక్స్ లోని భారత హిందూ సమాజ్ రామ మందిరం ఇప్పుడు ఉనికి కోసం పోరాడుతోంది. 35 మైళ్ల పరిధిలో హిందువులకు ఉన్న ఏకైక రామాలయాన్ని స్థానిక సిటీ కౌన్సిల్ ఒక ముస్లిం సంస్థగా విక్రయించడం బ్రిటన్ వ్యాప్తంగా ఉన్న భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్లో గతంలో విదేశీ ఆక్రమణదారులు హిందూ ఆలయాల అస్తిత్వాన్ని తుడిచిపెట్టేందుకు ఏ విధంగా అయితే ప్రయత్నించారో, ఇప్పుడు బ్రిటన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వ విభాగమే ఆర్థిక అవసరాల నెపంతో హిందూ సమాజం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. ఈ వివాదం లండన్ హైకోర్టుకు చేరినప్పుడు బ్రిటన్ కౌన్సిల్ వినిపించిన వాదనలు అక్కడి వ్యవస్థల పక్షపాత వైఖరిని ఎత్తి చూపుతున్నాయి. హిందువులకు ఉన్న ఏకైక ఆలయం పోయినా మాకు అనవసరం, మాకు డబ్బే ముఖ్యం అనే రీతిలో కౌన్సిల్ న్యాయవాది వాదనలు వినిపించాడు. 1.4 మిలియన్ పౌండ్ల భారీ ఆఫర్ వచ్చిందనే కారణంతో 4 దశాబ్దాల నాటి హిందూ కమ్యూనిటీ సెంటిమెంట్లను కౌన్సిల్ కాలరాసేందుకు సిద్ధపడింది. డబ్బున్న వారికే హక్కులుంటాయన్నట్టుగా బ్రిటన్ యంత్రాంగం వ్యవహరించడం వెనుక హిందూ సమాజం పట్ల ఉన్న నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక స్థలం విక్రయానికి సంబంధించిన వివాదం మాత్రమే కాదు. గత కొన్నేళ్లుగా బ్రిటన్లో పెరుగుతున్న హిందూ వ్యతిరేక భావజాలానికి పరాకాష్ట. గతంలో లీసెస్టర్ వంటి నగరాలలో హిందూ సమాజంపై, దేవాలయాలపై జరిగిన దాడుల్ని ప్రపంచమంతా చూసింది. పశ్చిమ దేశాల్లో ఇస్లామిక్ సంస్థలు వ్యూహాత్మకంగా తమ జనాభాను, ప్రాబల్యాన్ని పెంచుకుంటూ స్థానిక రాజకీయాలను ప్రభావితం చేస్తున్న తరుణంలో శాంతియుతంగా ఉండే హిందూ సమాజం ఇక్కడ ఒంటరవుతోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. The existence of our temple or mandir, a place of our worship, the only place within 35 miles radius of Peterborough. And the whole process has been so secretive and so ambiguous that we were told that we've lost the bid. After appealing and call of the council, cabinet, we lost that. So we had no other option but to come to the High Court and the High Court to decide. నిజానికి భారత హిందూ సమాజ్ ఈ భవనాన్ని కొనుగోలు చేయడానికి 20 సంవత్సరాలుగా కౌన్సిల్తో చర్చలు జరుపుతూనే ఉంది. హిందూ సమాజం చట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత మార్గంలో ప్రయత్నిస్తుంటే కౌన్సిల్ మాత్రం తెర వెనుక వ్యూహాలతో వేలంపాటను తెరపైకి తెచ్చింది. విదేశీ నిధుల అండదండలు ఉన్న యూకే ఇస్లామిక్ మిషన్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో హిందువుల దశాబ్దాల నిరీక్షణ, వారు అందించిన సామాజిక విలువలు బ్రిటన్ పాలకులకు తృణప్రాయంగా కనిపించాయి. బ్రిటన్ రాజకీయాల్లో ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. స్థానిక కౌన్సిల్స్ నుండి పార్లమెంటు వరకు వారి ప్రాతినిధ్యం, ఒత్తిడి గ్రూపుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పీటర్బరో కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక కేవలం ఆర్థిక కారణాలే కాకుండా అంతర్గత రాజకీయ సమీకరణాలు, ముస్లిం వర్గాలను ప్రసన్నం చేసుకునే వ్యూహాలు కూడా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హిందువులు ఎప్పుడూ రాజకీయంగా లౌకికవాదాన్ని పాటిస్తూ నిశ్శబ్దంగా ఉండడమే వారికి శాపంగా మారిందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
ఆలయాన్ని చేజిక్కించుకున్న యూకే ఇస్లామిక్ మిషన్ ఇక్కడ భారీ మసీదును, ఇస్లామిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఒక మతం పవిత్ర స్థలాన్ని మార్చి మరొక మత కేంద్రంగా మార్చడం అనేది సదరు ప్రాంతంలో జనాభా సమతుల్యతను మార్చే వ్యూహంలో భాగమనే విమర్శలు ఉన్నాయి. ఒకప్పుడు భారత్లోని కొన్ని ప్రాంతాలలో ఏ రకంగా అయితే జనాభా మార్పులు, మత మార్పిడుల ద్వారా సాంస్కృతిక భౌగోళిక రూపురేఖల్ని మార్చారో, ఇప్పుడు బ్రిటన్లోని అనేక నగరాల్లో అదే నమూనా అమలవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మన దేశంలో శతాబ్దాల క్రితం జరిగిన తప్పులను సరిదిద్దడానికి, కూల్చివేసిన ఆలయాలను పునరుద్ధరించడానికి చట్టపరమైన పోరాటాలు చేయాల్సి వస్తోంది. కానీ బ్రిటన్ మాత్రం ఆధునిక కాలంలో అటువంటి తప్పులని మళ్లీ చేస్తోంది. ఒక సంస్కృతికి చెందిన ఏకైక కేంద్రాన్ని వేరొకరికి అప్పగించడం ద్వారా భవిష్యత్తులో తీవ్రమైన సామాజిక ఘర్షణలకు బ్రిటన్ ప్రభుత్వమే బీజం వేస్తోందని భారత్ హిందూ సమాజ్ సభ్యులు, అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. If we lose this, we have no other place to go to. And hence we are here in force, hoping and praying that it will be the right decision, and it's the correct one. We have no quibbles with anybody. We live in harmony in Peterborough with other communities, and they are part of our community in Peterborough, and we value all the communities within the Peterborough area. So this is nothing to do with religion. This is the process by the council, the way council have acted and the way they have conducted themselves. ప్రస్తుతం భారత హిందూ సమాజ్ హైకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. బ్రిటన్ న్యాయ వ్యవస్థపై నమ్మకంతో హిందువులు ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కేసుపై లండన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోరిస్ నేతృత్వంలో జూలై 13, 14 తేదీల్లో సుదీర్ఘంగా తుది విచారణ జరిగింది. పీటర్బరో నుండి ప్రత్యేక బస్సులో తరలివచ్చిన వందలాది మంది హిందూ భక్తులు జై శ్రీరామ్ అని రాసి ఉన్న కేసరి రంగు టీ-షర్టులు ధరించి కోర్టు హాల్కు వచ్చారు. భారత హిందూ సమాజ్ తరఫు న్యాయవాది వాదిస్తూ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు సమానత్వ చట్టం 2010 నిబంధనల్ని పూర్తిగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. 35 మైళ్ల పరిధిలో ఉన్న ఏకైక ఆలయాన్ని తొలగిస్తే వేలాది మంది హిందువుల సామాజిక, ఆధ్యాత్మిక జీవితం దెబ్బతింటుందని, కౌన్సిల్ కేవలం అధికారుల సిఫార్సులపై కళ్లు మూసుకుని సంతకం చేసిందే తప్ప ఎలాంటి సొంత పరిశీలన చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రెండు వైపుల వాదనలు పూర్తిగా విన్న జస్టిస్ మోరిస్ తన తీర్పు రిజర్వ్ చేశారు. ఈ చారిత్రాత్మక వివాదంలో పీటర్బరో సిటీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చట్టబద్ధమేనా కాదా అనే తుది తీర్పును హైకోర్టు త్వరలోనే ప్రకటించనుంది. ఈ కేసు కేవలం పీటర్బరో నగరానికి మాత్రమే పరిమితం కాలేదు. గ్లోబల్ హిందూ కమ్యూనిటీ అంతా అక్కడి పరిణామాలను నిశ్చితంగా గమనిస్తోంది. భారత్లో సామాజిక మాధ్యమాల వేదికగా బ్రిటన్ ప్రభుత్వ వివక్షతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారతీయుల సాంస్కృతిక హక్కుల్ని రక్షించాల్సిన బాధ్యత బ్రిటన్ ప్రభుత్వంపై ఉందనే డిమాండ్ వినిపిస్తోంది. నిజానికి భారత వ్యతిరేక వైఖరిలో బ్రిటన్ ఆరితేరిపోయింది. గతేడాది జనవరిలో లీకైన హోంశాఖ నివేదిక ప్రకారం హిందుత్వాన్ని మొదటిసారిగా ఆందోళనకరమైన ఐడియాలజీగా యూకే గుర్తించింది. ఇస్లామిక్ తీవ్రవాదం, ఖలిస్తాన్ ఉగ్రవాదం, హిందూ జాతీయత అతివాదం వంటి 9 రకాల తీవ్రవాదాల ముప్పుని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రభుత్వ ఎక్స్ట్రీమిజం రివ్యూ నివేదిక పేర్కొంది. ఎంత దుస్సాహసం కాకపోతే హిందుత్వాన్ని ఇస్లామిక్, ఖలిస్తానీ ఉగ్రవాదంతో బ్రిటన్ ముడిపెడుతుంది. ఇప్పుడు అవే కుట్రలకు మరింత పదును పెడుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చరిత్ర నుంచి పాఠాలు నేర్వని దేశాలు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒకప్పుడు భారత్లో కత్తి పట్టి ఆలయాలను మసీదులుగా మార్చితే, నేడు బ్రిటన్లో కరెన్సీ కట్టెలను చూపి చట్టాల అండతో అదే పని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వివక్షపై బ్రిటన్లోని హిందూ సమాజం చేస్తున్న న్యాయ పోరాటానికి భారత్లోని కోట్ల మంది హిందువుల మద్దతు లభిస్తోంది. మరి లండన్ హైకోర్టు ఈ చారిత్రక తప్పిదాన్ని అడ్డుకుంటుందా, లేక పశ్చిమ దేశాల్లో పెరుగుతున్న హిందూ వ్యతిరేక శక్తులదే పైచేయి అవుతుందా? చూడాలి.